హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసన్న. సో తమ్నెయిల్ చూసేశారు కదా, ఈ వ్లాగ్ ఏంటి అన్నది మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది. వ్లాగ్ని చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తమ్నెయిల్లో చూసారు కదా, ఇంకా మమ్మీ వచ్చేసి ఇండియా నుండి కువైట్ వెళ్ళిపోతున్నారు. సో లాస్ట్ డే ఇన్ ఇండియా అనమాట. నేను వ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయలేదు ఆ రోజు. షూట్ చేయాలి అనుకున్నాను, బట్ ఆ రోజున్న ఎమోషన్స్కి ఆ టైంకి నాకు వ్లాగ్ షూట్ చేయాలి అనిపించలేదు. కొన్ని మాత్రమే షూట్ చేశాను. అవన్నీ ఇక్కడ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో మమ్మీ కోసం ఇక్కడ పులిహోర పేస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ఎలా చేశాను ఏంటి అన్నది డీటెయిల్డ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇంకెప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఎలా చేశాను ఏంటి అన్నది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. పులిహోర పేస్ట్తో పాటు మమ్మీకి ఇంకా చాలా రెసిపీస్ చేసి పంపించాలి అనుకున్నాను. లైక్ లెమన్ రైస్ పేస్ట్, వడియాలు, ఊరగాయ, ఇవన్నీ ఏవేవో చేయాలి, మమ్మీకి అన్నీ పంపించాలి అనుకున్నాను. బట్ ఆ రోజుకి టైం అస్సలు సెట్ అవ్వలేదన్నమాట. ఒకవేళ ముందే చేద్దామంటే కూడా చాలా బిజీగా ఉన్నాము. ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఎంత బిజీగా ఉన్నాం మేము అన్నది. మిడిల్లో ఇంకా చాలా మ్యారేజెస్ కూడా అటెండ్ అయ్యాము. ఆ వ్లాగ్స్ అన్ని నేను షూట్ చేయలేకపోయాను. వన్స్ మమ్మీ కువైట్కి వెళ్ళిపోతే అక్కడ చాలా బిజీ అయిపోతారనమాట. డ్యూటీకి టైం మొత్తం సరిపోతుంది. వంట చేసుకొని తిని నిదానంగా వెళ్ళాలి అంటే అస్సలు టైం కుదరదు మమ్మీకి. అసలు వంట చేసుకోవడానికి కూడా మమ్మీ అంత ఇంట్రెస్ట్ చూపించదన్నమాట. నేను ఒక్కదాన్నే కదా ఉన్నాను, ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటుంది. అలా విన్నప్పుడల్లా నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. అందుకే మమ్మీ కోసం ఇవన్నీ చేసి పంపించాలి అని చెప్పి అనుకున్నాను. బట్ లాస్ట్కి పులిహోర పేస్ట్ ఒక్కటే పంపిస్తున్నాను. ఇంకా ముందు చేసాం కదా కజ్జికాయలు, తర్వాత కారాలు, అవన్నీ పంపించాము. ఇంకా అంతేకాకుండా వంశీని నిద్రం వెళ్ళి స్వీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చాము మమ్మీకి. ఆ తర్వాత నైబర్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళ కోసం, ఇంకా ఆఫీస్లో ఉంటారు కదా డ్యూటీలో, వాళ్ళకి ఇవ్వడానికి అన్నీ తీసుకొచ్చామన్నమాట. చెప్పాను కదా అవన్నీ నేను షూట్ చేయలేకపోయాను. అదే మొత్తం అసలు ఏం షూట్ చేయలేదు. ఇంకా ఫైనల్గా మమ్మీ బయలుదేరే ముందన్నమాట ఇది. సో చాలా అంటే చాలా ఎమోషనల్ సిచ్యువేషన్ మా అందరికీ. వ్లాగ్ షూట్ చేయాలి అని చెప్పేసి విద్యాకి ఫోన్ ఇచ్చేసాను నేను. మేమందరం ఒక పక్క ఏడుస్తూ ఉన్నాం. ఈవెన్ అమ్మమ్మ, తాత, పండు, మేమందరం ఎంతలా ఏడ్చామంటే ఆ రోజు. అవన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా నాకు ఎందుకో కొంచెం బాధగా అనిపిస్తూ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంకా వీడియో షూట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి విద్య షూట్ చేయలేదు. మమ్మీ ఇంకొక 1 వీక్లో బయలుదేరుతారు, కువైట్కి వెళ్తారు అనగా అందరికీ బాధ స్టార్ట్ అయిపోయింది. మెయిన్గా నాకు ఆ బాధని అందరి ముందు చూపించలేక లోపలే ఏడ్చుకునేదాన్ని అనమాట. పడుకునే ముందు అయితే అసలు నాకు నిద్ర కూడా పట్టేది కాదు. ఒక 2 డేస్ ముందు అనుకుంటాను ఫుల్ ఏడ్చేసాను. కానీ అది బయటకి ఇంకా కనిపించకూడదు కదా. ఒకవేళ నేను ఏడుస్తున్నాను అని తెలిస్తే మమ్మీ ఫీల్ అవుతుంది, తర్వాత పండు కూడా నన్ను చూసి ఏడుస్తుంది. ఇంకా విద్య కూడా నాకు చెప్తూనే ఉన్నాడు, తప్పదు కదా ఇంకా కొన్ని రోజులేలా అలా ఇలా అని చెప్పి సర్ది చెప్తూ ఉన్నాడనమాట. ఫైనల్గా మేము అనుకున్న రోజు వచ్చేసింది. మమ్మీ ఇంకా బయలుదేరేస్తున్నారనమాట. అసలు చెప్పలేను ఎంత ఎమోషనల్గా ఉన్నానో నేను. ఇప్పటికీ కూడా నాకు అవన్నీ ఇలా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. మమ్మీకి ఫ్లైట్ మార్నింగ్ 4 o'clockకి, అట్లీస్ట్ మేము ఇంకా 3 o'clock అయినా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఇంటి దగ్గర 12కి అలా బయలుదేరాము. 11:30కి బయలుదేరాము. 12కి మళ్ళీ డే చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ డే బాగుండదో అని చెప్పేసి ముందే బయలుదేరేసాము. స్లోగా వెళ్ళామన్నమాట. ఇంకా మిడిల్లో కొంచెం టైం ఉంది అని చెప్తే కార్ పక్కన స్టాప్ చేసి ఒక 1/2 hour అలా న్యాప్ తీసుకున్నాడు విద్య. ఫుల్ అలసిపోయాడనమాట విద్య. ముందంతా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. రోజు ఎక్కడో ఒక చోటకి వెళ్తూనే ఉన్నామన్నమాట. చెప్పాను కదా మ్యారేజెస్ అవన్నీ ఉన్నాయని చెప్పి. ఇంకా విద్య అట్లీస్ట్ ఒక 1/2 hour 1 hour అయినా న్యాప్ తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ స్టాప్ చేసాము. ఫైనల్లీ 3:45 అలా ఇక్కడికి రీచ్ అయిపోయాం మేము. ఫ్లైట్ 5:30 or 6కి అనుకుంటాను. బట్ బోర్డింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే ఒక 1 hour ముందే ఉండాలి కదా. అక్కడ వెళ్తూ ఉంటే నాకు ఒక్కటే అనిపించింది, ఇంతమంది మన చుట్టూ ఉండగా మనం ఇంత బాధపడుతున్నాం కదా. లైక్ ఫెస్టివల్స్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, అన్నీ అటెండ్ అవుతాం, అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ మమ్మీ ఒక్కటే ఉంటుంది అక్కడ. మమ్మీకి అసలు సెలబ్రేషన్స్ ఉండవు, ఎక్కడికి వెళ్ళదు, అసలు ఏం చెయ్యదు. మమ్మీ ఒకటే ఇంకా ఎలా ఉంటుంది అక్కడ అని చెప్పి నా మైండ్లో మొత్తం అదే ఉందన్నమాట.
మమ్మీ కూడా అంటూనే ఉన్నారు, ముందంతా ఎలాగో అలాగ వెళ్ళిపోయాను, ఈసారి వెళ్ళాలంటే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇంకా మేము టీ తాగాం కదా మధ్యలో, అక్కడ చెప్తూ ఉందన్నమాట, ఇటు నుండి ఇటే వెనక్కి వెళ్ళిపోవాలని ఉంది నాకు, ముందుకు వెళ్ళాలని లేదు అని చెప్పి. నిజంగా మమ్మీ ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ అనమాట. నా లైఫ్లో ఎవరైనా నన్ను మోటివేట్ చేస్తారు, ఇన్స్పైర్ చేస్తారు అంటే పెద్ద పెద్ద వాళ్ళ నేమ్స్ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, హిస్టారికల్ నేమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మా మమ్మీనే నాకు ది బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అనమాట నా లైఫ్. చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉండడం కానీ, ఎక్కడైనా బంధువుల ఇంట్లో కూడా ఒక 2 days స్టే చేయడం కానీ అలా ఎప్పుడూ లేనన్నమాట. వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఊరికి మాత్రమే వెళ్ళేదాన్ని. అలాంటిది జాబ్ చేయాలన్నప్పుడు వెళ్ళాలి అంటే బెంగళూరుకి ఎంత అయిపోయిందో నాకు. బెంగళూరు టు మదనపల్లి ఒక 3 hours జర్నీ అంతే. నేను బెంగళూరులోనే ఉండలేకపోయాను అందరినీ వదిలి. అలాంటిది మమ్మీకి స్టార్టింగ్లో కోయట్కి వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ రాదు, మమ్మీ ఏజ్ కూడా అప్పుడు 20sలోనే ఉందన్నమాట. లాంగ్వేజ్ రాదు, అక్కడ ఎవరు తెలీదు, సపోర్ట్ లేదు. అసలు ఎంత ధైర్యంగా ఉండాలి, ధైర్యం లేకపోయినా కూడా నా సిచ్యువేషన్ ఇంతే, తప్పదు అనుకొని మనసుని గట్టిగా చేసుకొని వెళ్ళిందనమాట మమ్మీ. అవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకు అరే ఎంత దాటేసాం మనం లైఫ్ని. అప్పుడున్న పెయిన్కి ఇప్పుడున్న పెయిన్కి అసలు డిఫరెన్స్ లేదన్నమాట. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళిందనమాట మమ్మీ. ఇప్పటికీ కోయట్లోనే సరిపోయింది మమ్మీ లైఫ్ అంతా. అట్లీస్ట్ మేమందరం సెటిల్ అయిపోయి మేమందరం మంచిగా ఉండి మమ్మీని పర్మనెంట్గా ఇండియాకి వచ్చేలాగా చేసేయాలి అని చెప్పి అనుకుంటూనే ఉన్నామన్నమాట. బట్ టైం పడుతుంది కదా, మమ్మీ డాడీకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కమిట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకోవాలి అంటే అస్సలు తప్పదు, ఇంకా మమ్మీ వెళ్ళాల్సిందే. ఇంకా డాడీ లాస్ట్ ఇయర్ వరకు కువైట్లోనే ఉన్నారు, మమ్మీ డాడీ ఇద్దరు అక్కడే ఉన్నారు. బట్ డాడీకి సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల తర్వాత ఇంటి దగ్గర పండుని వంశీని వీళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు. అంతేకాకుండా ఇంకా నానమ్మకు కూడా హెల్త్ కొంచెం బాగాలేదు కాబట్టి వీటన్నిటికీ డాడీ సపోర్టివ్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడే ఆగిపోయారు. ఇంకా మమ్మీకి కువైట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, అందుకే ఇంకా మమ్మీ వెళ్తున్నారనమాట. డాడీ కూడా ఛాన్స్ దొరికితే చాలు ఇద్దరం వెళ్ళి అక్కడే ఉండి ఒక 1 or 2 years కష్టపడుకొని వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోవాలి అని చాలా ట్రై చేశారు. బట్ డాడీకి వెళ్ళడానికి కుదరలేదు. మమ్మీ కూడా మోస్ట్లీ ఒక 2 years అక్కడ ఉండి పర్మనెంట్గా ఇండియాకి వచ్చేయాలి అనే ప్లాన్లో ఉంది. సో బై గాడ్స్ గ్రేస్ అవన్నీ మంచిగా జరగాలి, మేము అనుకున్నవన్నీ జరిగి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి దేవుని కోరుకుంటున్నాను. 40 days అసలు 4 days లాగా గడిచిపోయిందనమాట మాకు, అంత తొందరగా అయిపోయింది. మమ్మీ వస్తున్నారు అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో దానికంటే డబల్ సాడ్నెస్ అనమాట మమ్మీ వెళ్ళేటప్పుడు. మమ్మీ వచ్చే ముందే విద్య చెప్పాడనమాట నాకు, 40 days కదా వచ్చి ఊరికే కొన్ని రోజులుండి మళ్ళీ బాధపడుతూ వెళ్ళాలి, అట్లీస్ట్ ఒక 2-3 months అయినా వచ్చి ఉండి వెళ్ళుంటే బాగుండేది, మీరు ఖచ్చితంగా బాధపడతారు వెళ్ళేటప్పుడు అని చెప్పాడు. బట్ 2-3 months లీవ్ ఇవ్వాలి అంటే వాళ్ళ కంపెనీలో ఒప్పుకోరనమాట. అందుకే ఇంకా మమ్మీ 40 days అయినా చాలే, ఉన్నవి మొత్తం చూసుకొని రావాలి, కొన్ని రోజులైనా ఫ్యామిలీతో ఉండాలి అని చెప్పొచ్చారు. మమ్మల్ని అందరినీ కంఫర్ట్ జోన్లో పెట్టి మా మమ్మీ కష్టాలు పడడానికి వెళ్తున్నారు చెప్పడానికి కూడా నాకు ఏదోలా ఉందన్నమాట. బట్ ఏం చేయలేము, తప్పదు కొన్ని లైఫ్. మమ్మీ కోసం మమ్మీ షాపింగ్ చేయడం కానీ ఏదైనా తీసుకొని తినడం కానీ ఇప్పటి వరకు జరగలేదన్నమాట. ఎంత లేట్ అయిపోయినా ఎంత టయర్డ్ అయిపోయినా కూడా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి వంట చేసుకొనే తింటుంది, కానీ బయట రెస్టారెంట్లో తినడం కానీ ఏదైనా ఆర్డర్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏవీ చెయ్యదు. ఎందుకు మమ్మీ అంత టయర్డ్ అయిపోయావు కదా, ఆర్డర్ చేసుకోవచ్చు కదా, లేదంటే తీసుకొని వెళ్ళొచ్చు కదా ఇంటికి వెళ్ళేటప్పుడు అని చెప్పినా కూడా దానికి పెట్టే డబ్బులు నా పిల్లలకి ఏదో ఒకటి యూజ్ అవుతుంది కదా అని చెప్తుంది నాకు ప్రతిసారి. సో అవన్నీ తలుచుకుంటుంటే నాకు ఇప్పుడు చాలా బాధగా ఉందన్నమాట. ఫైనల్లీ మమ్మీ కూడా ఇంకా వెళ్ళిపోయారు. సారీ గైస్, నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను ఈ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే. మమ్మీ ఇప్పటికీ వెళ్ళి 1.5 month అయిపోయింది, ఇప్పుడు పెడుతున్నాను నేను ఈ వ్లాగ్. బట్ అవన్నీ తలుచుకుంటూ ఉంటే ఆ వ్లాగ్ మొత్తం చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఇప్పటికీ నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. సో చెకింగ్, బోర్డింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి మమ్మీ ఇంకా వెళ్ళిపోయారు. బోర్డింగ్ అయితే అయిపోయింది, లోపలికి వెళ్ళిన తర్వాత చెకింగ్ చేస్తారు. సో కొంచెం ఎక్స్ట్రా లగేజే పెట్టామన్నమాట, ఒకవేళ తీసేస్తే మేము అక్కడే ఉంటాంలే, మాకు ఇచ్చేయచ్చు అని చెప్పి. మ్యాంగోస్ పంపించాము, అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి తెచ్చారు, మమ్మీకి అక్కడ దొరకవు కదా అని చెప్పి ఒక 2-3 మ్యాంగోస్ ఏమో తీసేశారు.
తర్వాత మేము పంపించిన లగేజ్ మొత్తం వెళ్ళింది. మా లగేజ్ కంటే అక్కడున్న వాళ్ళ లగేజ్ తీసుకెళ్ళడానికి మమ్మీకి ప్లేస్ మొత్తం సరిపోయిందనమాట. నా సిచ్యువేషన్ పక్కన పెట్టేస్తే పండుకి ఎగ్జామ్స్ అనమాట, ఎయిర్పోర్ట్కి కూడా రాలేకపోయింది. ఎంతలా ఏడ్చిందంటే పండుని చూసి ఇంకా ఎక్కువ బాధేసిందనమాట నాకు మమ్మీకి. సో ఆ బాండింగ్ అనేది, ఆ బాధ అనేది మాకు మాత్రమే తెలుస్తుంది. చూసే వాళ్ళకి ఏముందిలే అనుకోవచ్చు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మిగతా వాళ్ళకి అరే దీనికే అంత ఎమోషనల్ అవ్వాలా, దీనికే అంత బాధపడాలా, అనుకుంటే వచ్చేయచ్చు కదా అని అనిపిస్తూ ఉండొచ్చు. బట్ దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చెప్పాను కదా మేము చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ కోయట్కి వెళ్ళారు అని చెప్పి. అప్పుడు పండు ఏజ్ ఒక 3-4 years ఉంటుందంటే అప్పుడు ఏం చేసిందంటే మమ్మీ నాకు స్లిప్పర్స్ తీసిచ్చేసేయి, నేను ఏడ్చను నువ్వు వెళ్ళేటప్పుడు అని చెప్పింది. అది ఇప్పటికీ అందరం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఆ స్టేజ్ నుండి ఇప్పుడు మమ్మీ కోసం ఇంతలా బాధపడుతూ ఏడ్చే స్టేజ్కి వచ్చాం మేము. చిన్నప్పుడు అమౌంట్ ఇచ్చో లేకపోతే కావాల్సింది కొనిచ్చో మమ్మీ వెళ్ళిపోయేది మమ్మల్ని వదిలి. ఇంక ఇప్పుడు మాకు అన్నీ తెలుసు కదా, మమ్మీ వెళ్తుంటే ఆ ఎమోషన్స్ అన్నిటినీ మేము అస్సలు దాచుకోలేము. నిజంగా చాలా అంటే చాలా మిస్ అయినాం చిన్నప్పటి నుండి మా మమ్మీ డాడీని ఇద్దరిని. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని చెప్పేసి నేను గట్టిగా ప్రే చేస్తాను దేవుడికి. అది ఎంత కష్టమైనా అందరూ కలిసి ఉంటేనే ఏదో కొంతైనా హ్యాపీనెస్ ఉంటుంది మన లైఫ్లో. సో మమ్మీని ఇంకా అక్కడ డ్రాప్ చేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోయాం మేము. ఇంక ఈ వీడియోని ఎలా ఎండ్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.